ఒకరిని మీరు ఎంత ద్వేషించినా మీ దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళకి ఎవరు దొరక్క కాదు, ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారని అర్థం. ఏ పనిని రేపటికి వాయిదా వేయొద్దు, ఎందుకంటే రేపు మరో పని నీ ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటుంది. మంచితనం బలహీనత కాదు, అది కేవలం కొద్ది మందికి మాత్రమే ఉండే గొప్ప సంస్కారం. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తుంటాయి, రాలిపోతుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్ళు వస్తుంటాయి, పోతుంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబట్టం కాదు, స్థిరంగా నిలబడటం. నీ బాటలో నడవని వారు నీ ప్రయాణాన్ని అర్థం చేసుకోగలరని నువ్వెప్పటికీ ఆశించవలసిన అవసరం లేదు. ఉన్నవాటి విలువ అవి మీ దగ్గర ఉన్నంతవరకు అర్థం కాదు. ఒక్కసారి అవి చేజారిన తర్వాత వాటి విలువ అర్థమైనా ఏం చేయలేరు. అది కాలమైనా, స్నేహితులైనా, బంధువులైనా, చివరికి వస్తువులైనా. అవసరం ఉన్నప్పుడు ఆదుకునేవారు స్నేహితుడు, అవసరం లేకపోయినా పలకరించేవారే ఆత్మీయుడు. ప్రతిరోజు కొత్తదే. నిన్నటిని మర్చిపోయారు, నేటిని మరుపురాందిగా మార్చుకోవాలి. కట్టెకాలి బూడిదైనా మాట బ్రతికే ఉంటుంది. అందుకే ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. స్వార్థంతో స్నేహం వద్దు, షరతులతో కూడిన ప్రేమ వద్దు, దురాభిప్రాయంతో మాటలు వద్దు, తిరిగి ఆశించే సాయం వద్దు. కోపంతో మాట్లాడేవారు బ్రతకటానికి దారి చూపిస్తారు. అదే నవ్వుతూ మాట్లాడేవారు గొంతు కోసే వరకు తెలియదు. జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజుల నుంచి తినటానికి తీరిక లేని రోజుల వరకు, నిద్ర పట్టని రాత్రులను, నిద్ర లేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను, నీకు నచ్చినా నచ్చకపోయినా వీటన్నిటినీ జీవితంలో నువ్వు ఎదుర్కోవాల్సిందే. బరువులు మోసే మనిషి కన్నా ఆలోచనలు మోసే మనసుకే భారం ఎక్కువ. సూర్యుడు లోకానికి వెలుగును ప్రసాదిస్తాడు. ఒక మంచి పరిచయం మనసును ఉల్లాసంగా ఉంచుతుంది. మీరంటే ఇష్టం ఉన్నవారు మీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మీరంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు. ఎదుగుదల అంటే అందరి ముందు మెరిసిపోవటం కాదు, నిన్ను అవమానించిన చోట మళ్ళీ నిన్ను నువ్వు గౌరవించుకునే స్థాయికి చేరటం. ఎవరైతే నీలో చెడుని చూశాక కూడా నిన్ను అభిమానిస్తారో అలాంటి వారు దొరకడం నీ అదృష్టం. అలాంటి వారిని సాకులు చెప్పి దూరం చేసుకోవటం నీ దురదృష్టం. ఇతరుల విషయాలపై చూపించే శ్రద్ధ మీ జీవితాలపై చూపిస్తే ఎన్నో సాధించవచ్చు. ఏడిస్తే నమ్మకం కోల్పోతావు, ఆలోచిస్తే సమయం కోల్పోతావు, భయపడితే బానిసగా మారతావు, బలహీనంగా ఉంటే భారంగా మారతావు, ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావు. పాము పడగ నీడలో బ్రతకడం ఎంత ప్రమాదమో కొందరు మనుషులతో ఉండటం కూడా అంతే ప్రమాదం. పైకి కనిపించదు కానీ లోపల మాత్రం చాలా విషయం ఉంటుంది. మీ ఆలోచనల తీరుని బట్టి మీకు ఆనందం లభిస్తుంది. పుస్తకాలను, స్నేహితులను చాలా ఆలోచించి ఎంచుకోవాలి, ఎందుకంటే వాటి ప్రభావం మీ జీవితాలపై ఉంటుంది. ఎక్కువగా ఆలోచించకు. జీవితంలో నీ ప్రయాణం ఎటువైపు అనేది ముందే రాసిపెట్టి ఉంది. మీరెప్పుడూ అనుకోలేనిది జరిగినప్పుడు లేచి నిలబడే ధైర్యం ఉండాలి. అప్పుడే మీరంటే ఏంటో మీకు తెలుస్తుంది. నీ ఆలోచనలు ఎదుటివారికి సూర్యకిరణాల్లా వెలుగులు పంచాలి, వారి జీవితాల్లో చీకట్లు చేల్చాలి. లోకంలో మంచివారిని, చెడ్డవాళ్ళని కనిపెట్టడం సులభమే కానీ మంచివాళ్ళగా ముసుగు వేసుకున్న వారిని కనిపెట్టడమే కష్టం. ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. మంచి రోజుల కంటే మనుషుల్ని మరింత ధైర్యంగా ముందుకు నడిపేవి చెడ్డ రోజులే. నవ్వితే కనపడేది అందం, నవ్విస్తే కనపడేది ఆనందం, నవ్వుతూ నవ్విస్తే బలపడేది అనుబంధం. జీవితంలో దుఃఖ మేఘాలు కమ్ముకున్నప్పుడు శాంతి సుఖాలతో పాటు
నిద్ర కూడా దూరం అవుతుంది. దేవుడు నీకు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు, కానీ కోరుకున్న దానికంటే ఎక్కువ మంచి గుణం ఇచ్చినప్పుడు అదే అదృష్టంగా భావించి మనశ్శాంతిగా జీవించాలి. నమ్మకం అద్దం వంటిది. ఒక్కసారి పగిలిపోతే మళ్ళీ అతికించినా ఆ పగుళ్ళు కనిపిస్తూనే ఉంటాయి. కష్టాలనేవి మనసును పదును పెట్టే జీవిత పరీక్షలు. మీ పని మీరు చేసుకుంటూ ఉన్నా మిమ్మల్ని బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు, కానీ ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. ఉండి లేనట్టుగా కనిపించే బంధాలు, ప్రేమను నటించే బంధుత్వాలు, ధరించిన వస్త్రాలను, ఉంటున్న నివాసాన్ని చూసి మీరేంటా అని అంచనా వేసే మనస్తత్వాలు, జేబు బరువును చూసి గౌరవించే మనుషులు. డబ్బే అంతా కాకపోవచ్చు, కానీ డబ్బు లేకుండా ప్రతిదీ కష్టమవుతుంది. నువ్వు సంతోషంగా ఉండు. నీ సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలి. ఇదే అసలు సిసలైన సంతోష రహస్యం. కన్నీళ్లు తుడిచే చేయి కన్నా కన్నీళ్లు రాకుండా ఆపే మనసుతోడుంటే జీవితం చాలా అందంగా ఉంటుంది. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం సులభమే, కానీ ప్రశాంతత సంపాదించడమే కష్టం. నిజమైన సంపద అంటే మీరు దిండిపై తలపెట్టగానే గాఢ నిద్రలోకి జారుకోవటం. చిరునవ్వు, మౌనం అనేవి రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే, మౌనం ఎన్నో సమస్యల్ని మీ దగ్గరికి రాకుండా చేస్తుంది. గతం గురించి తక్కువగా ఆలోచిస్తూ భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించినప్పుడే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. ఓటమి అనేది ఒక ఆలోచన. వాస్తవంగా అంగీకరించినంత వరకు ఓటమి ఎవరిని ఓడించలేదు. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి. ఉన్నదొక్కటే జీవితం. ఒకరి గురించి చెడుగా మాట్లాడుకునే చర్చలో పాల్గొనవద్దు. మీరు లేనప్పుడు వారు మీ గురించి చర్చించడం మొదలు పెడతారు. ఎవరి జీవితానికి వారే రథసారథి. ఎలా మలుచుకోవాలన్నా, ఎలా మార్చుకోవాలన్నా అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కెరటాలు అహర్నిశలు ఆరాటపడుతుంటాయి, కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటుంది. అలాగే మనిషి కూడా అన్నీ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు, కానీ బంధాలు, బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా కట్టిపడేస్తుంటాయి. మీరు రాసుకున్న కథలేని ఉన్నా కాలం రాసే కథలే గెలుస్తాయి. వెలుగుతున్నంతసేపు దీపం కనిపిస్తుంది అనుకుంటారు. నిజానికి దీపం వెలుగులోనే ఇతరులకు కనిపిస్తారు. మంచితనం దీపం లాంటిది. అది ఉన్నంత వరకే ఎవరికైనా కనిపించేది. కాలం మారటం అంటే క్యాలెండర్ మారటం అని కాదు, మనుషుల ప్రవర్తన మారటం. ఒకరి మనసులో స్థానం సంపాదించడం గొప్ప విజయమే, కానీ దాన్ని స్థిరస్థాయిగా నిలుపుకోవటమే అసలైన విజయం. బంగారంపై ఎన్ని దెబ్బలు వేసినా అది హారం అవుతుందే తప్ప బూడిద కాదు. అలాగే ప్రతి ఒక్కరూ మనోనిగ్రహంతో కూడిన నమ్మకం, పట్టుదల, సహనం, దైవం మీద విశ్వాసం, ఓర్పు వహిస్తే విజయం తప్పక వరిస్తుంది. ఎటువంటి సమయంలోనూ ఆత్మస్థైర్యాన్ని వదులుకోకూడదు. సౌకర్యాల కోసం చింతిస్తూ వెలకట్టలేని సంతోషాన్ని వదులుకోకండి. హోదాల వేటలో పడి హుందాతనాన్ని బలి చేసుకోకండి. అప్పుడే పెంకుటింట్లో ఉన్నా సరే ప్రశాంతంగా ఉండగలరు. తినే పెరుగన్నం కూడా ఔషధంలా పనిచేస్తుంది. ఈ రోజుల్లో బొసలు కొట్టే పాము కంటే గుసగుసలాడే మనుషులే చాలా ప్రమాదకరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.